హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే మీలో ఎంతమందికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి తెలుసు? చాలా అత్యవసరమైతే తప్ప ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయరు. ఎవరికైనా హెల్త్ బాగోలేకపోయినా, లేక వాతావరణం సహకరించకపోయినా, ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఒక తలలోని పేను వల్ల ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇది నిజంగా విచిత్రంగానే ఉంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికా ఎయిర్లైన్స్ 2201 విమానం లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ కు ప్రయాణం చేస్తోంది. విమానంలో అందరూ నార్మల్ గానే ఉన్నారు. ఇంతలో విమానంలో నుండి ఉన్నట్టుండి హడావుడి మొదలైంది. విషయం ఏమిటంటే ఓ మహిళ తల మధ్యలో పేను కనిపించిందట. మహిళలకు పేలు అన్నది కామన్. అయితే అది చూసిన ఓ ప్రయాణికురాలు కంగారు పడిపోయిందట. అదేదో బగ్ అనుకుని పెద్దగా కంగారు పడిపోయి వెంటనే విమాన సిబ్బందికి కంప్లైంట్ చేసింది. సిబ్బంది సైతం ఏం జరిగిందనే విషయం ఆరా తీయలేదు సరికదా, కనీసం నిర్ధారించుకోలేదు కూడా. విమానాన్ని ఫినిక్స్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందుకు కారణం వైద్యం కోసం మెడికల్ ఎమర్జెన్సీ అని ప్రకటించారు. విమానం ల్యాండ్ కాగానే ప్యాసింజర్స్ అంతా కిందకి దిగేశారు. వారికి హోటల్ వోచర్స్ కూడా అందజేశారు. అలా విమానం చాలాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరికి అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. మహిళా ప్రయాణికురాలు తలగమనిస్తే సరిపోయేది కదా అంటూ విమర్శించుకుంటున్నారు. ఈ ఘటన ఈ సంవత్సరం జూన్ నెల 15వ తేదీన జరగ్గా ఇప్పటికి వెలుగులోకి వచ్చింది. అయితే అమెరికా ఎయిర్లైన్స్ అధికారిక ప్రకటన చేసింది. అమెరికా ఎయిర్లైన్స్ లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ కి బయలుదేరింది. వైద్యం కోసం ఫినిక్స్ లో విమానం దారి మళ్లించామని ప్రకటించింది. కానీ విచిత్రం ఏంటంటే అంత పెద్ద విమానం ఒక చిన్న పేను కారణంగా వారి ప్రయాణం 12 గంటలు ఆలస్యమైంది. తలలో పేనే కదా అని అనుకుంటే ఒక విమానాన్నే ఆపేసింది. మీరెక్కిన విమానం కూడా ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎప్పుడైనా అయిందా? అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.